శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ప్రవీణ్ గారు, లాస్ట్ టైం మీరు ఒక బుక్ రాశారు బైబిల్ పైన. అవును మేడం. మళ్ళీ కొత్తగా ఇంకొక బుక్ రాయటం జరిగింది. అవును మేడం. ఆ బుక్ పేరేంటి? ఎవరిని ఉద్దేశించి రాశారు? దేనికోసం రాశారు? ఫస్ట్ వచ్చేసి నేను రాసిన బుక్లెట్ ఓ క్రైస్తవుడా మేలుకో. ఓకే. అంటే అది నా క్రైస్తవుల కోసం నేను రాశాను. క్రైస్తవుల కోసమే ఉద్దేశించి నేను రాశాను. అంటే క్రైస్తవులందరూ చర్చికి వెళ్తారు కాబట్టి ఆ బైబిల్లో ఉన్నటువంటి రిఫరెన్స్ వాళ్ళకి అర్థమవుతాయి కాబట్టి పాస్టర్లు చెప్పే క్రిస్టియానిటీ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిఫరెన్స్ అవి అబద్ధాలు ఇవి నిజాలు అనేటట్టుగా నేను వాటికి అర్థాలు అందరికీ అర్థమయ్యే రీతిలో నేను రాశాను. అది క్రిస్టియన్స్ని ఉద్దేశించి మాత్రమే నేను రాశాను ఆ బుక్లెట్. ఆ బుక్లెట్ మీద డిబేట్లు జరిగింది, చర్చలు జరిగినాయి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళింది, మొత్తం చదివారు. పాత బుక్ కొత్త బుక్? పాత బుక్. కొత్త బుక్ నిన్ననే రిలీజ్ అయింది. పాత బుక్ వరంగల్లో కేసు అయింది. ఒక చర్చిలో ఉన్న వాళ్ళు కొంతమంది కలిసి బుక్లెట్ మీద కేసు పెట్టారు. కేసు పెడితే వాళ్ళు బైబిల్ తీసుకొని రెండు పక్క పక్కన పెట్టుకుని బైబిల్లో లేనివి రాశారా అని చెప్పేసి వాళ్ళు ఒక మధ్యాహ్నం వరకు మొత్తం టెస్ట్ చేశారు. చేసిన తర్వాత లేదమ్మా ఈ బైబిల్ చట్టపరంగా అతనికి హక్కు ఉంది, ఉన్నాయి రాశారు, లేనివి ఏం రాయలేదు, అతను డిబేట్ చేసి మీరు ఏదైనా తేల్చుకోండి, ఈ కేసు మేము తీసుకోము అని చెప్పి కూడా వేడికి వెళ్ళిపోయారు. తర్వాత డిబేట్ చేశారు. జాన్ పాల్ అని చెప్పేసి ఆన్లైన్లో 2-3 చేశారు, ఆఫ్లైన్లో కూడా చాలా మంది చేశారు స్క్రీన్లో. వాళ్ళెవ్వరు కూడా నేను బైబిల్లో లేనివి ప్రవీణ్ రాశాడు ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళెవ్వరు కూడా ప్రూఫ్ చేయలేకపోయారు. కాబట్టి ఆ పుస్తకం బాగా సక్సెస్ అయింది క్రిస్టియానిటీలో. బట్ ఇప్పుడు నేను రాసినటువంటి ఇంకొక కొత్త బుక్ ఏంటంటే క్రిస్టియానిటీ ఎఫెక్ట్, క్రైస్తవం యొక్క ప్రభావము. ఇది ముఖ్యంగా 99% హిందువులు మాత్రమే ఉద్దేశించి నేను తీశాను. ఇంకొంతమంది వాళ్ళ ఆత్మకథను చదివినట్టు విధంగా క్రైస్తవులకి నేను వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను రాశాను. అంటే ఈ పుస్తకంలో ఏముంటుంది అంటే బైబిల్ రిఫరెన్సెస్ ఏముండవు. అసలు హిందువులు ఏమాత్రం క్రైస్తవం టచ్ లేకపోయినా, ఎప్పుడు చర్చికి వెళ్ళకపోయినా, క్రైస్తవులు స్నేహితులు ఉన్నా కూడా ఆ క్రైస్తవులు మాట్లాడే భాష ఏంటి, అసలు క్రైస్తవులు ఫాలో అయ్యే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఆ మైండ్ సెట్లో పాస్టర్లకు ఆలోచనలు ఎలాగుంటాయి, వాడు మాట్లాడితే ఆ మాటలు దొంద అర్ధ వైఖరి తీసుకొస్తాయి. అవి కొంతమందికి అర్థం కాదు. ఇప్పుడు బూదిగంతమ్మ వరకు మా దేవుడు సువార్త చేయమన్నాడు అంటే కొన్ని అర్థం కావు. అసలు ఏంటి పదాలు కొత్తగా వింటుంటారు. రక్తంతో కార్చారు, మా దేవుడు ఇలాగా మారు మనసు పొందండి, మేము మతం మార్చడానికి రాలేదు, మేము నిజమైన దేవుని ప్రచారం ఇలాంటి కొన్ని చెప్తూ ఉంటారు. విగ్రహార్థనం చేయొద్దు అంటే విగ్రహార్థనం చేయొద్దు అంటే మన హిందూ దేవుల విగ్రహాలు అవమానిస్తున్నారు అనే విషయాలు కూడా కొంతమంది హిందువులకు తెలియదు. ఇప్పుడు ఓకే, కానీ అసలు ఏమాత్రము క్రైస్తవ అనుభవము కొంచెం ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడే మాటలకు అసలైన అర్థం ఏంటి, అసలు వాళ్ళు మాట్లాడే ఆ భాష ఏంటి అనేది ఇంకా సామాన్యమైన హిందువులకు అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకం అనేది రాయడం అనేది జరిగింది. అది ఓకే. కానీ ఇప్పుడు లాస్ట్ బుక్ లో వచ్చేసి మొత్తం అంతా బైబిల్ రిఫరెన్సెస్ ఉంటాయి. ఈ బుక్ లో అసలు కంప్లీట్ బైబిల్ రిఫరెన్స్ అనేది ఏమీ లేదు. మరి ఈ బుక్ యొక్క అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవం ఆ మతంలోకి వెళ్ళిన తర్వాత అతను ఎన్ని విధాలుగా అతని మైండ్ మారుతుంది. మొదటి దశ ఏంటి, రెండవ దశ ఏంటి, మూడవ దశ ఏంటి, నాలుగో దశ ఏంటి, ఆ మతంలోకి వెళ్ళిన తర్వాత ఆ మనిషి ఏమేమి కోల్పోతాడు, దేశభక్తి, వివేకం, జ్ఞానం, సంస్కృతి ఇవన్నీ ఏమేమి కోల్పోతాడు, ఇవన్నీ కూడా విత్ రిఫరెన్స్ అన్ని ఆధారాలతో సహా నేను ఎవరైనా క్రిస్టియానిటీ ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళకి అర్థమైపోతుంది, ప్రవీణ్ అన్నది రాసింది కరెక్టే అని చెప్పేసి అర్థమైపోతుంది. అట్లాగా తర్వాత క్రైస్తవుల దృష్టిలో నరకమైంది, పరలోకమైంది అంటే వాళ్ళ దృష్టిలో ఎవరెవరు పరలోకానికి వెళ్తారు, ఎవరెవరు నరకలోకానికి వెళ్తారు. అంటే ఇది ఏంటంటే ఒక రకమైనటువంటి చెప్పాలంటే క్రైస్తవ మతము బాగా పీక్స్లోకి వెళ్ళారు అంటే వాళ్ళు తీవ్ర స్థాయి పిచ్చి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కూడా సరిపోదు, అంత పిచ్చి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని వీడియోలు చూస్తున్నారు, గ్యాస్ అయిపోయింది, యేసు ప్రభుకు ప్రార్థన చేశాను, గ్యాస్ తీసుకొని వచ్చేసాడు, మా ఇంట్లో కూర చేయాలి, యేసు ప్రభుకు ప్రార్థన చేశాను, 2 దూతలను పంపించి మా ఇంట్లో వంట చేశాడు. ఓకే, మా పాస్టర్ గారు కర్చీప్తో నాకు టచ్ అద్భుతాలు జరిగినాయి. వీళ్ళందరూ కూడా క్రైస్తవమైన ఈ మతంలో పీక్స్కి వెళ్ళిన వాళ్ళు. అల్టిమేట్గా ఇలా పిచ్చి ఎన్ని దశలలో ఉంటుంది, ఆ పిచ్చి ఏ దశలలో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేవి 4 దశలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి వివరణ నా పుస్తకంలో ఇచ్చాను. అది అసలు క్రైస్తవం, క్రిస్టియానిటీ ఎఫెక్ట్, క్రైస్తవం అనేది ఇవన్నీ కూడా మీరు ప్రపంచంలో ఏ ఇంటర్నెట్ కానీ ఏఐలో కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు దొరకదు. అనుభవించి ఉన్నామని కాబట్టి అన్ని ప్రాక్టికల్గా నా కళతో నేను చూసాను కాబట్టి నేను రాయడం అనేది జరిగింది. ఫస్ట్ ఇందులో
ఇప్పుడు మీ దృష్టిలో పరలోకానికి అంటే క్రైస్తవుల యొక్క ఆలోచనలే వేరు. ఓకే. అవి సృష్టికే విరుద్ధం. మానవ జాతికే విరుద్ధం. చాలా ప్రమాదకరం కూడా. హ్మ్. ఇప్పుడు హిందువులు అనుకో మేడం, ఎవరెవరు పరలోకానికి వెళ్తారు, ఎవరెవరు నరకలోకానికి వెళ్తారు అంటే, వాళ్ళు చేసుకున్న పాప పుణ్యాలను బట్టి, వాళ్ళు చేసుకున్నటువంటి పాపాలు, పుణ్యాలు దాన్ని బట్టి పరలోకం, నరకలోకం డిసైడ్ అవుతది. హ్మ్. అది కూడా శాశ్వతం కాదు. అవన్నీ అనుభవించిన తర్వాత మరో జన్మ ఉంటుంది అని చెప్పేసి ఇది నిజంగా అలా జరిగిద్దా లేదా అని పక్కన పెడితే లాజికల్‌గా, తర్కబద్ధంగా మానవత్వ విలువలతో ఆలోచించడానికి కరెక్ట్‌గా ఉంది. కానీ ఇందులో యేసు ఎన్ని పుణ్యాలు చేసినా కూడా యేసు నమ్మకపోతే అనంతకాలం నరకమే. అంటే ఈ మైండ్ సెట్ కలిగిన వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలాగుంటుందనేది నా పుస్తకంలో వివరించాను. ఇది తల, తోక అట్‌లీస్ట్ బ్రెయిన్ 0.1% పనిచేసినా ఇది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది అని ఇంకా కొన్ని రిఫరెన్స్ వాళ్ళు మాట్లాడే భాషకు తగ్గట్టు ఆధారాలన్నీ కూడా నేను ఇచ్చాను మేడం. ఓకే. అసలు ఈ బుక్ ప్రైస్ ఎంత? దీనికి సంబంధించి లీగాలిటీస్ ఇవి ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? నేను రెడీగా ఉన్నాను. ఆల్రెడీ ఈ పుస్తకం నేను రాసిన తర్వాత నేను లీగల్ అడ్వైస్ టీమ్ కూడా కలిసాను. అడ్వకేట్ వాళ్ళు కలిసాను. ఓకే. కలిసిన తర్వాత నేను వాళ్ళకి మొత్తం పుస్తకాన్ని చదివిన తర్వాత ఓకే, ఇది మనం చట్టపరంగా మనము ఫేస్ చేయొచ్చు. ఇది చట్టపరంగా ఉంది. రాజ్యాంగం నాకు ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పరంగా ఆర్టికల్ 51 AH శాస్త్రీయ దృక్పథం పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి, ఇది అలాంటి ఎడ్యుకేట్ చేసే విధంగా ఉంది కాబట్టి నేను లీగల్‌ది కూడా నేను ఫేస్ చేస్తున్నాను. హ్మ్. ఒకవేళ ఈ పుస్తకం మీద కూడా డిబేట్ చేయాలంటే పాత పుస్తకం లాగా ఈ పుస్తకం మీద కూడా డిబేట్ చేద్దాము అని అంటే హ్మ్. నేనైతే డిబేట్‌కి సిద్ధంగానే ఉన్నాను. రైట్. మొత్తం ప్రతి అంశం. బుక్ క్రైస్తవం యొక్క ప్రభావం అవును. అని క్రిస్టియన్ పెట్టారు. అవును మేడం. ఎన్ని ఇది పేజెస్ ఉందండి టోటల్? ఇది 16 పేజీలు ఉంది. ఓకే. పాతది 12 పేజీలే ఉంది. ఇది ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లోనూ మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఓకే. ఇంకోటి మీరు కాస్ట్ గురించి కూడా అడిగారు. ఇది రూ. 15 ఉంటుంది మేడం కాస్ట్. ఓకే. కానీ ఇది మొత్తం చదివిన తర్వాత ఇప్పుడు ఎక్కువగా పేరెంట్స్ అందరికి ఏం చెప్తున్నానంటే, మరీ ముఖ్యంగా చెప్తున్నాను చాలా జాగ్రత్తగా, చిన్న పిల్లలందరికీ కూడా తెలుగు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీ సబ్జెక్టు ఎలాగనో ఇది కూడా ఒక సబ్జెక్ట్ లాగా వాళ్ళకు యాడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామందికి డాక్టర్ అవ్వాలని ఉంటుంది, పోలీస్ అవ్వాలని ఉంటుంది, లాయర్ అవ్వాలని ఉంటుంది. సో వాళ్ళ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటే ఈ మధ్యలో ఈ మత మార్పిడి ముఠాలు క్రైస్తవులు ఫ్రెండ్స్గా ఉన్నా కూడా వాళ్ళు ఏదో విధంగా వాళ్ళని మతం మార్చేసి, వాళ్ళను రూటు మార్చేసి, వాళ్ళ జీవితాలను చెల్లాచెదురు నాశనం చేసే ప్రక్రియ ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. రైట్. మనం చాలా చూస్తూనే ఉన్నాం. మతం మారి కన్న తండ్రికి తలకూరి పెట్టకుండా, మతం మారి డ్రీమ్‌కు ఫుల్‌ఫిల్ అవ్వకుండా పిచ్చోలు, సైకోలు చాలా ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవ్వాలనుకుంటే ఈ మత మార్పిడి ముఠాలు మనలోనే ఉంటారు. మన స్నేహితులుగా భావిస్తారు. కానీ వాళ్ళ వెనక ఏముంటుందంటే సంస్కృతికి, దేశానికి విరోధులుగా తయారు చేయాలి. విదేశీ విష సంస్కృతిని వాళ్ళల్లో నాటాలి అని చెప్పేసి వాళ్ళకుంటుంది. సో అవన్నీ కూడా వాళ్ళ మనసులో వాళ్ళు వచ్చినా కూడా ముందే ఎదుర్కోవడానికి ఈ పుస్తకం ఎంతో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ పుస్తకం మొత్తం చదివిన తర్వాత ఓకే, క్రైస్తవులు వస్తారు. వాళ్ళు మాట్లాడేది మత మార్పిడి. వాళ్ళు హిందుత్వాన్ని, సంస్కృతిని దూరం చేస్తారు. వాళ్ళ ఉచ్చులో పడ్డామంటే మనం అంత ఈజీగా బయటికి రాలేము. వాళ్ళు ఎక్కువ స్టూడెంట్స్ యువతను ఫోకస్ చేస్తారు. సో అందుకని చెప్పేసి మేము ఇది కొంతమంది స్కూల్ ప్రిన్సిపల్ పెద్ద వాళ్ళతోటి మేము మాట్లాడాము. వాళ్ళు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పిల్లలకు పంచడానికి సిద్ధంగా ఉన్నారు. అది ప్రతి ఒక్కరు కూడా పిల్లలందరికీ, స్టూడెంట్స్ అందరికీ కూడా పంచడానికి సిద్ధమవుతున్నారు. ఇది మొత్తం చదివిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు మార్చుకుంటారు. మార్పు ఖచ్చితంగా వస్తుంది.